హలో అందరికీ ఇవాళ టేస్టీగా మెత్తని పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఆనియన్స్ అయితే మీడియం సైజులో ఇలా అన్ని ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసినాక కొద్ది కరివేపాకు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుందాము. అలాగే కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కాస్త పసుపు, కారం, అలాగే సోడా పొడి కొద్దిగా వేసి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే కదండి పకోడా అనేది బాగా ఉంటుంది టేస్ట్. పిండిని ఒక కప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో ఉండే తడి మొత్తం పిండికి పట్టేలాగా తడుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పకోడా పిండిని అయితే కలుపుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ మనని పకోడాని బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అయిన మెత్తని పకోడా అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కింద